ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. నమస్తే. సో ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు అందరూ పాముల శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు అన్నారు. కనీసం ఇంటర్వ్యూలలో ఇప్పుడన్నా కానీ ఇటు మార్చేద్దామని ఇటు చెప్పి ఇటు తీసుకొచ్చాను. సో లేడీస్కి అదే సంతోషంగా ఉంటుంది, అంతేనా? కానీ నిజంగా చెప్పండి, ఇన్ని సంవత్సరాలు విని 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 ఎవరో ఒకరు చెప్పకపోతారా? ఫస్ట్ నా పేరు చెప్పి తర్వాత ఆమె పేరు. అలాగేం లేదు, అదే లేదు. నాకు తన పేరు చెప్పినా హ్యాపీగా ఉంటుంది, నాకు చెప్పినా ఒకలాగే ఉంటుంది, తను చెప్పినా ఒకలాగే. లేదు లేదు, నేను చెప్పేటప్పుడు మీ కళ్ళలో ఆనందం చూశాను నేను. అలాగే శ్రీవాణి గారు యాజ్ ఏ ఉమెన్ గా నేననే కాదు, ఏ ఉమెన్ అయినా సరే అలా చెప్పినప్పుడు ఎక్కువ సంతోషపడతాం. పరీక్షిత్ రాజు భార్య అని అంటే నాకు ఇంకా హ్యాపీ. ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది అనుకుంటా, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, పాపతో స్పెండ్ చేయటం, చుట్టాలతో స్పెండ్ చేయటం. ఎందుకంటే పెళ్ళైన 4-5 వారాలకే నామినేషన్ వేయటం, ఎలక్షన్స్లోకి వెళ్ళటం, గెలవటం ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడూ కూడా చరిత్రలో జరగని ఒక గొప్ప విషయం ఏంటంటే గెలిచే టైంకి 28-29 ఉంటాయి, అంతే కదా? అంతే, 28 years. హేమా హేమిలు ఉన్నారు రాజకీయాలలో, ఉద్దండులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఓడిపోయిన చరిత్ర తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత కూడా. అలాంటిది మీరు ఘన విజయం, 20,000 మెజార్టీ వచ్చింది. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు, కాళ్ళ పారని ఆరక ముందే. ఏమనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం? చాలా హ్యాపీ అనిపించింది. పాలిటిక్స్ అంటే ఇష్టం కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. మ్యారేజ్కి ముందు, ఓకే. మ్యారేజ్ తర్వాత అంటే వీళ్ళ పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్గా విజయనగరంలో వెల్ నోటెడ్ ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అది కూడా నాకు ఇష్టమైన పార్టీ నుంచి, నేను ఎంతో అభిమానించే అభిమాన నాయకుడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నుంచి పోటీ చేయడం అనేది చాలా జన్మజన్మల అంటే సుకృతంగా నేనైతే భావిస్తాను. గెలిచిన తర్వాత అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా తక్కువ టైంలో, మ్యారేజ్ అయినా జస్ట్ ఒక 1 month 1.5 monthలోనే నేను ఎమ్మెల్యే అవ్వడం, కాళ్ళపార మీరు అన్నట్టుగా కాళ్ళపార అని ఆరకుండానే పొలిటికల్గా ఎంట్రీ అవ్వడం, ఎమ్మెల్యే అవ్వడం. ఓకే, చాలా అసలు ఊహించండి కదా, ఎంతోమంది కలలుగా అంటారు ఈ పొజిషన్ ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే. ఎన్నో ఏళ్ళు కష్టపడాలి. అలాంటిది మా ఫ్యామిలీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నెల రోజుల్లో ఎమ్మెల్యే అయ్యాను. హ్యాపీ. మీరు మాట్లాడుతుంటే మీ పక్కన వాళ్ళు వినొచ్చు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు వినడం చాలా కష్టం. అంటే వాయిస్ కూడా అంత వినిపించే మనిషి కాదు. అలాంటిది 2014లో మీ వాయిస్ పనిచేసిందంటారా, లేకపోతే శత్రుచర్ల బ్రాండ్ పనిచేసి గెలిచిందంటారా? అసలుకి ఆబ్వియస్గా 2014 ఎలక్షన్ నేను ఎవరికి కూడా అంత తెలియదు. పార్టీ అండ్ మా ఫ్యామిలీ అంతే, మా ఫ్యామిలీని బట్టే టికెట్ ఇచ్చారు. మా మామయ్య గారు చంద్రశేఖర్ రాజు గారు, అలాగే పరీక్షిత్ రాజు గారు. మా ఫ్యామిలీ లెగసీని బట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ మా ఫ్యామిలీ బ్రాండ్. 2014 నేను గెలవడానికి 100% అంతే. బట్ కానీ బయట అయితే ఒక రూమర్ ఉంటుందండి, అది రూమరో లేకపోతే నిజమో మీరే చెప్పాలి. కేవలం ఎలక్షన్స్లో మా ఫ్యామిలీ ఉనికి చాటుకోవటం కోసం ఒక గిరిజన బిడ్డను చేసుకోవాలి కాబట్టి మా కుటుంబంలోకి పర్మిషన్ ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మీది లవ్ మ్యారేజ్ కాదు. రాజకీయ ఉనికి కోసం శ్రీవాణి గారిని, అంటే నేను పెద్ద పెద్ద పదాలు వాడడమే కానీ తను కూడా తన ఇష్టాలు చంపుకొని మీ ఫ్యామిలీలోకి రావాల్సి వచ్చిందన్నమాట వాస్తవం? లేదు, అది వాస్తవం కాదు. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్ గారి దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తుంటే జగన్ గారు ఒకసారి పిలిచి, క్యాస్ట్ అనేది కోర్టులో కొంచెం కాంప్లికేషన్ ఉంది, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, సో ఇంకెవరికైనా అంటే మీరు చెప్పిన వాళ్ళకే ఇస్తాము, మీరు గెలిపించుకోండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎలాగో ఉంటాను కాబట్టి నేను మీకు సపోర్టివ్గా ఉంటాను అని అన్నారు. సో అదే నేను ఫస్ట్ టైం జగన్ గారిని కలవడం అనమాట. సో సార్ నేను మాట్లాడొచ్చు, ఫస్ట్ టైం అప్పుడే కలవడం. నేను అప్పటికే సర్పంచ్, మా ఊరు సర్పంచ్. జగన్ గారికి నా పేరు తెలుసు కానీ మా నాన్నగారు వెళ్ళడమే, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఫస్ట్ టైం కలిశాను. సో నేనేం చెప్పానంటే, అది కాదు సార్, ఎప్పటి నుంచో మళ్ళీ ప్రజల్లోకి ఎమ్మెల్యే అవ్వాలని, మా నాన్నగారిని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలి అని ఎప్పటి నుంచి కష్టపడుతున్నాం.
మరి ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడ మన చేతుల్లో ఉంటారు. ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత జంప్ అయ్యే రోజుల్లో మనం కష్టపడి నిలబెట్టిన ఎమ్మెల్యే మన చేతుల్లో ఎక్కడ ఉంటాడు అంటే అప్పుడు జగన్ గారు అన్నారు, ఇవన్నీ ఎందుకు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నారు. ఓకే, అప్పటికి అంతేగా, అంటే పెళ్లి చేసుకోవాలనేది నా హెడ్లో లేదు అసలు. ఓకే, పెళ్లి చేసుకోవచ్చు కదా మరి నువ్వు అని అన్నారు. ఇవన్నీ ఎందుకు, నువ్వు మంచిగా ఒక మంచి గిరిజన అమ్మాయిని హ్యాపీ పెళ్లి చేసుకోవచ్చు కదా మనం ఇంత కమిటెడ్గా ఉన్నప్పుడు అని అన్నారు. అలా అంటారా సార్ అనుకో, నేను ఒక నిమిషం ఉండి నాకు ఒక 10 days టైం ఇవ్వండి సార్ అన్నాను. సో అప్పుడు జగన్ గారు అన్నారు, మరి 10 daysలో నువ్వు ఏదో చెప్పాలి, ఆ తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను ఇంకోలాగా అనుకోకూడదు అని అన్నారు. అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగా అని అన్నారు. అయిన తర్వాత ఆయన దగ్గరుండి ఆయనకి ఎప్పుడు అలవాటు ఏంటంటే, అది చాలామంది తెలియదు, ఆయన అలవాటు ఏంటంటే ఎవరితో మాట్లాడిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు ఆయన డోర్ తీస్తారు. ఓకే, జనరల్ ఆయన డోర్ తీసి పంపిస్తారు. వెళ్తూ ఇలా డోర్ తీశారు ఓకే అని బాయ్ చెప్తూ ఆల్ ద బెస్ట్ అన్నారు నవ్వుతూ. 10 daysలో మంచి 10 daysలో ఎవరు అభిప్రాయం అంటే ఎవరు డెసిషన్ తీసుకోలేరు కదా 10 daysలో. సో ఆయన జస్ట్ స్మైల్ చేస్తూ ఆల్ ద బెస్ట్ పరీక్షిత్ అన్నారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ వచ్చాను. సార్ చూశాను ఒక అమ్మాయి అంటే నాకు పర్ఫెక్ట్ అనుకున్నాను. ఆయన షాక్ అయ్యారు. మా ఫాదర్ని ఒకసారి బయట కూర్చోండి అని కూర్చోబెట్టి ఒకటే అన్నారు, చూడు పరీక్షిత్, మనం పొలిటికల్ ఫ్యామిలీ, నువ్వు పొలిటికల్ ఫ్యామిలీ, నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి, పెళ్ళి అనేది మిగతా వాళ్ళలాగా ఏదో పెళ్లి చేసుకొని తర్వాత ఫెయిల్ అవుతే డివోర్స్ తీసుకొని ఇలాగా అయ్యే పనులు కావు. పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఒకసారి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ మన ఆన్సరబుల్, మనకు ఒక హిస్టరీ ఉంటుంది, మనం ఏం చేసినా కూడా ఆన్సరబుల్ అవుతాం. సో నువ్వు ఇది లైఫ్ డెసిషన్, ఏదైనా అటు ఇటు అవుతే లైఫ్ అంతా బాధపడాలి. అండ్ డివోర్స్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కూడా, మన ఫ్యామిలీస్లో అలా చేయకూడదు. నువ్వు తర్వాత నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏది జరిగినా నువ్వు తొందరపాటు, నేను ఏదైనా యు లైక్ మై బ్రదర్, లైఫ్ లాంగ్ నేను నీకు సపోర్ట్గా ఉంటాను, హేస్టీ డెసిషన్స్ వద్దు అని చెప్పారు. గొప్ప విషయం కదా అలా చెప్పడం. ఆయన అది చాలా మంది తెలియదు కదా, బయటికి తెలియదు. ఆయన అలా చెప్పారు. చెప్తే లేదు సార్, నేను బాగా ఆలోచించే సంబంధాలు చూశాను, నాకు ఎందుకో రైట్ అనిపించింది. ఓకే, మీ నోట్ నుంచి రావడం తర్వాత సంబంధాలు చూడడం నాకు రైట్ అనిపించింది. సో నేను మ్యారేజ్ చేసుకుంటాను సార్ అని చెప్పాను. సో అలాగా ఐ డిసైడెడ్. ఓకే, సో ఈ లోపల ఈ 10 daysలో జరిగింది ఏంటంటే, మా ఫాదరు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పలేరు. మా ఫాదర్ ఏంటంటే, పాలిటిక్స్ కోసం పెళ్లి చేసుకోమని నేను ఎలా చెప్తాను మా అబ్బాయికి, సడన్గా ఏమైనా జరిగిందో హీల్ బి రెస్పాన్సిబుల్ కదా, టైం లేదు. కార్యకర్తలు ఏంటంటే చాలామంది మా ఫాదర్ని నమ్మి 3 years ముందు ఆ రోజు అంత దిగ్గజమైన కాంగ్రెస్ పార్టీని వదిలి, ఆ టైంలో కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ గారు మా పక్కూరు కురుపం, రాష్ట్ర మంత్రిగా మా సొంత పెదనాన్న విజయరామరాజు గారు, మా సొంత మేనత్త కొడుకు అక్కడ ఎమ్మెల్యే, ఆ జిల్లాలోని సీనియర్ మంత్రి బొత్స గారు, అక్కడ ఇంతమంది మహామహులు కాంగ్రెస్ పార్టీలో ఉంటుండగా మా ఫాదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారితో వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తలు నమ్మి బయటకు వచ్చారు ఊర్లలో. మరి బయటకు వచ్చిన తర్వాత 2 years తర్వాత టికెట్ లేకుండా మనము ఎమ్మెల్యేగా వెళ్ళకపోతే ఈ కార్యకర్తలందరి పరిస్థితి ఏంటి ఊర్లలో? సో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, బాబు మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మేము ఇలాగైతే ఊర్లో వదిలేసి వెళ్ళిపోవాలి, ఇప్పుడే మనం ఊర్లో బయటకు వచ్చాం, మరి ఏ నిర్ణయం తీసుకున్నా మీరే తీసుకోవాలని చెప్పారు. దెన్ ఐ థాట్, ఎలాగ మనం పాలిటిక్స్లోనే ఉండాలి జీవితం, మనం నమ్ముకొని ఇంతమంది వచ్చారు, ఇంతమందికి మనం భరోసా ఇచ్చాం, సో నాపై ఉంది ఏ డిసిషన్ తీసుకోవాలని. దెన్ నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్తే, నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పాను. కానీ రాజకీయంగా పెద్ద కుటుంబం చిత్తూరుల వాళ్ళది, అందులో అందగాడు సౌమ్యుడు. స్వయంవరం ప్రకటించారా, లేకపోతే స్వయంవరం ప్రకటించక ముందే శ్రీవాణి గారు వచ్చేసారా లైఫ్లోకి? ఉంటుంది కదా, చాలా మంది గిరిజనులకు ఆశ ఉంటుంది కదా, డెఫినెట్ గా నేను పెళ్లి చేసుకోవాలి, బాగుంటాడు, జిల్లా కానీ జిల్లా మనకు తెలియదు, కానీ మన జిల్లా వాళ్ళు ముందుంటారు కదా. ఉంటారు, వచ్చాయి ప్రపోజల్స్ వచ్చాయి, మనకి తెలిసిన వాళ్ళు అంటే తన సంబంధం తెచ్చారు. నేను చూసింది 3 సంబంధాలు చూశాను, అంతే. ఫొటోస్ 3 సంబంధాలు చూశాను.
నేను ఒక 10 minutes మాట్లాడడానికి అడిగాను. 10 minutes ముగ్గురితో మాట్లాడినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు నాకు తను రైట్ చాయిస్ అని నాకు అనిపించింది. అంటే ఏ టైంలో అనిపించింది? అంటే టీచర్ కాబట్టి చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారా, లేకపోతే చాలా లేదా? నేను ఒకటే చెప్పాను, అంటే ఇది మీకు డ్రామాటిక్గా ఉండొచ్చు, కొంచెం సినిమాటిక్గా ఉండొచ్చు, కానీ నేను చెప్పింది నేను చెప్తాను, యూ టేక్ ఇట్. ఇలా కూర్చున్న తర్వాత నేను ఒకటే చెప్పాను, రేపు నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఒకటి మ్యారేజ్తో పాటు నెక్స్ట్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాల్సి వస్తుంది. ఓకే. సో నాకు కావాల్సింది ఏంటంటే ఒక అమ్మలా ఉండాలి, మన కార్యకర్తలందరికీ ఒక అమ్మలా కనిపించాలి. ఎందుకంటే తను నెక్స్ట్ నాతో వచ్చిన తర్వాత తను అమ్మగారే అని పిలుస్తారు, అమ్మగారు అని పిలుస్తారు. సో ఆ స్టేచర్ తగ్గట్టు నువ్వు ఉండాలి, ఒక అమ్మగారిలాగా సెట్ అవ్వాలి, ప్రజలకి మేము ఎలా ఉంటున్నామో నువ్వు అలా ఉండాలి. నెక్స్ట్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఎమ్మెల్యేగా నువ్వు టేక్ ఓవర్ చేయాలి. ఓకే. సో ఈ రెండు మ్యాచ్ అవుతూ హౌస్ వైఫ్గా కూడా నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే. సో ఈ మూడు మీ వల్ల అవుతుందో లేదో మీరు ఆలోచించుకోండి. ఒకవేళ రేపొద్దున్న పాలిటిక్స్ అవ్వలేకపోతే ఇదే లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఈ రెండిటికి మీరు రెడీ అయి ఉండాలి. సో అది మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం చెప్పండి అని అంటే తను ఏం చెప్తే మీరు ఎలా చెప్తారా అదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.